అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్‌ని. లాస్ట్ వీడియోలో మనం చూసాం మోకాళ్ళ నొప్పులు, అరుగుదల ఉన్నా సరే వాకింగ్ యాజ్ ఎ ఎక్సర్సైజ్ మనం ఆపకూడదు. వాకింగ్ ఈజ్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. కాకపోతే వాకింగ్ చెయ్యాలి అని అనుకుంటే గనక మీకు మోకాళ్ళ నొప్పులు, అరుగుదల ఉంటే దీన్ని వాకింగ్ అనేదాన్ని సులభతరం చేయటానికి ఒక 5 సింపుల్ టిప్స్ ఇప్పుడు నేను చెప్తానండి. ఫస్ట్ టిప్ మనం వాడే పాదరక్షకులు అంటే ఫుట్‌వేర్. ఈ ఫుట్‌వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన పాదరక్షకులు ఎప్పుడు కూడా హై హీల్స్ ఉండకూడదు అండ్ ఫ్లాట్‌గా ఉండాలి. అంటే భూమికి సమాంతరంగా ఉండాలి అండ్ మెత్తగా ఉండాలి. అండ్ ఇందులో మంచి కుషన్ ఉండాలండి. అండ్ టు బి ఫ్రాంక్ అండి బ్రాండెడ్ ఫుట్‌వేర్‌కి, నాన్ బ్రాండెడ్ ఫుట్‌వేర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, అరుగుదల ఉన్నోళ్ళు వాట్ ఐ సజెస్ట్ ఈస్ పొద్దున్నే ఎక్సర్సైజ్‌కి మీరు వెళ్తుంటే కనుక మంచి బ్రాండెడ్ షూ కొనుక్కొని వెళ్ళటం అనేది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మంచి కుషన్ ఉన్న షూ అండ్ మంచి ఫుట్‌వేర్ కనుక మీరు వాడితే డెఫినెట్‌లీ మన యాంకిల్ జాయింట్స్ అవనివ్వండి, హిప్ జాయింట్స్ అవనివ్వండి, మోకాళ్ళు మీద కానివ్వండి, ఒత్తిడి చాలా వరకు తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, మనం ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ సర్ఫేసెస్ మాత్రమే ప్రిఫర్ చేయాలి వాకింగ్‌కి. అంటే సాఫ్ట్ సర్ఫేసెస్ అంటే మట్టి ప్రదేశాలు అంటే క్లే అట్లాంటి ప్రదేశాలు, లేదంటే గ్రాస్ అంటే గడ్డి ప్రదేశాలు అండ్ ఎగుడు దిగుడు ఉండకూడదు ఎప్పుడు. అంటే అన్‌ఈవెన్ సర్ఫేసెస్ అనేవి ఉండకూడదు. మినిమమ్ కనీసం తార్ రోడ్ అన్నా ఉండాలి. సిమెంట్ మాత్రం సిమెంట్ రోడ్ల మీద మాత్రం వాకింగ్ అనేది అలౌ చేయమండి. అండ్ ఈ సాఫ్ట్ సర్ఫేసెస్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఆ షాక్ అబ్జార్ప్షన్ ఫోర్సెస్ అనేవి మన జాయింట్స్ మీదకి వచ్చేది చాలా తగ్గుతుందండి. అదే మనం సిమెంట్ రోడ్ కనుక తీసుకుంటే కనుక మన పాదం గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అంటే మనం ఫ్లోర్ మీద అదిమి ప్రెషర్ పెట్టినప్పుడు ఆ ఫోర్స్ అనేది ఫుల్‌గా జాయింట్స్‌కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ అండి. అండ్ థర్డ్ పాయింట్ ప్రాపర్ వార్మప్. ఇది చాలా ఇంపార్టెంటు. మీరు వాకింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది మినిమమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. అంటే ఒక 5-10 మినిట్స్ అన్నా మీరు బాడీ మొత్తాన్ని స్ట్రెచ్ చేసి, ముఖ్యంగా మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలని స్ట్రెచ్ చేస్తే మీకు తర్వాత వాకింగ్ చేసేటప్పుడు గానీ, తర్వాత కానీ నొప్పులు తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటది. అండ్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు అవకాశం ఉంటే గనక ఆల్వేస్ మీరు వాకింగ్‌కెళ్ళే ముందు ఒక హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళతో స్నానం చేసి వెళ్తే మన జాయింట్స్ చుట్టూ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటది. అండ్ ఒకవేళ మీకు వాకింగ్ సెషన్, ఎక్సర్సైజ్ సెషన్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక నొప్పి అనిపిస్తుంటే గనక ఫస్ట్ ఇంటికొచ్చి ఐస్ పెట్టుకోవటం అనేది చెయ్యాలి. అండ్ ఒక అవసరమైతే ఒక పారాసెటమాల్ 1000 ఎంజీ టాబ్లెట్ సింపుల్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే అది కూడా తగ్గిపోతుందండి. అండ్ ఫోర్త్ పాయింట్ ప్రొటెక్షన్ డివైసెస్ అంటే ముఖ్యంగా మోకాలు నొప్పులున్నోళ్ళు అండ్ మోకాలు అరుగుదల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందనో గ్రేడ్ 4కి వెళ్ళినా సరే వాకింగ్ చేసేటప్పుడు మాత్రం మన మోకాళ్ళకి సపోర్ట్లు అంటే ఐదర్ నీ క్యాప్స్ ఏ రకమైనా సరే ఓపెన్ పటెల్లా నీ క్యాప్ అవనివ్వండి, సాక్స్ టైప్ అవనివ్వండి, బెల్ట్లు అవనివ్వండి, ఏదో ఒక ప్రొటెక్షన్ సపోర్ట్ తీసుకోవటం అనేది మనం కంపల్సరీగా చేయాల్సిందే. అండ్ ఫిఫ్త్ పాయింట్ దీనికి మినిమమ్ లిమిట్, మాక్సిమం లిమిట్ ఏదన్నా ఉంటుందా అని అంటే మినిమమ్ మనం ఏంటంటే మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు బలపడాలన్నా, కనీసం వెయిట్ లాస్ కొంచెం టార్గెట్ చేయాలన్నా సరే మనం మొత్తం వీక్‌కి మొత్తం 150 మినిట్స్ మినిమమ్ టార్గెట్ చేయాలండి. అంటే 5 డేస్ ఎ వీక్ 30 మినిట్స్ పర్ సెషన్ అంటే 5 × 30 150 మినిట్స్ మినిమమ్ మనం టార్గెట్ చేయాలి. అండ్ మాక్సిమం లిమిట్ కూడా ఏదన్నా ఉందా అని నన్ను అడుగుతారు. దీనికి మాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ మాక్సిమం లిమిట్ అనేది మేము చెప్పేది ఎవరైనా అడిగితే కనుక 9 కిలోమీటర్స్ పర్ డే. సో 9 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడిస్తే డెఫినెట్‌లీ కొంత రిస్క్ ఆఫ్ నీ పెయిన్స్, ఆర్థరైటిస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో 7 × 9 63 కిలోమీటర్స్ పర్ వీక్ అనమాట. సో వాకింగ్ అనేది నెవర్ ఎ కాంట్రా ఇండికేషన్ ఫర్ ఆర్థరైటిస్ అండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే వాకింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఎక్సర్సైజు. సో ఈ 5 సింపుల్ టిప్స్ ఫాలో అవుతా మీ నడక అనే ఎక్సర్సైజ్‌ని సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.